హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ శ్రీకాంత్. అందరికీ మొదటగా తెలుగు నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఆంగ్ల సంవత్సరం శుభాకాంక్షలు చెప్పుకున్నాం. అప్పుడు జాబ్ క్యాలెండర్ వస్తుంది అనుకున్నాం. ఆ జాబ్ క్యాలెండర్ పోయింది స్వాహా అన్నది. మళ్ళీ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన జాబ్ క్యాలెండర్కు దిక్కు దిశ లేదు. ఇప్పుడు మళ్ళీ కొత్త జాబ్ క్యాలెండర్కు రీషెడ్యూల్ చేస్తారట. పోయి ఉన్న క్యాలెండర్ రీషెడ్యూల్ చేసి నోటిఫికేషన్లు ఇస్తారట. మరి ఎప్పుడు ఇస్తారో ఏందో చూద్దాం. ఇప్పుడు ఈ తెలుగు సంవత్సరం క్యాలెండర్లనైనా ఉద్యోగం వస్తుందా రాదా అనేది ప్రతి ఒక్క అభ్యర్థికి ఆందోళనకరణ స్టార్ట్ అయింది. సో ఈ ఆందోళనకరణ సిచ్యువేషన్లో జీపీఓ నోటిఫికేషన్ అని సర్కిల్ అవుతుంది, వైరల్ అవుతుంది. ఇస్తామంటారు, ఉద్యోగాలు అంటారు. నేను ఏదో ప్రెస్ నోట్ ఏమో వచ్చినట్టుంది. దాని ప్రకారం అన్ని చూస్తున్నప్పుడు ఈ నోటిఫికేషన్ ఏదైతే ఉందో రాబోయే జీపీఓ నోటిఫికేషన్లో ఆ ఉన్నోళ్ళను విఆర్ఓలను తీసుకొచ్చి ఇలా జీపీఓల అందులో వాళ్ళని భర్తీ చేసి మిగిలిన ఉద్యోగాలు 10వ పరికోణం ఉంటే ఎన్నో కొన్ని ఉంటే మనకి ఇస్తారట. ఇచ్చి వాటిని డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేస్తారట. దానికి సంబంధించిన సిలబస్ ఏముంటుందంటే పాత సిలబస్ ఉన్నట్టు తెలుస్తుంది. పాత విఆర్ఓ నోటిఫికేషన్ ఏదైతే ఉంటుందో ఆ నోటిఫికేషన్కి సంబంధించిన సిలబసే ఉంటుందనేది చిన్నగా తెలిసిన విషయాలు. సరే, ఏదేమైనా ఎట్లున్నా కూడా ఏ సిలబస్ ఉన్నా కూడా ఖచ్చితంగా జిఎస్ ఉండాల్సిందే, అలా ఆర్థమెటిక్ రీజనింగ్ ఉండాల్సిందే. కొత్తగా జత చేస్తే రెవెన్యూ చట్టాలకు సంబంధించి ఆర్ఓఆర్ చట్టం అనేది ఉంటుంది. కేవలం అది 20 పేజీలో ఉన్నది. నిన్న డౌన్లోడ్ చేసి చూసినాం. 20 పేజీలో ఉన్నది. అలా 20 సెక్షన్సే ఉన్నాయి. సో దానికి సంబంధించి కొత్తగా చదువుకోవాల్సిన అవకాశం ఉంటుంది. ఒకవేళ నోటిఫికేషన్లో ఈ సిలబస్ కనుక మెన్షన్ చేసి ఉంటే దాదాపు గత నోటిఫికేషన్ ఏదైతే ఉందో విఆర్ఓ అదే ఉండడానికి ఎక్కువ అవకాశం ఉన్నట్లు కొన్ని సంకేతాలు వినబడుతున్నాయి. సో ఆ సంకేతాలు వాళ్ళకు ఈ కోచింగ్ సెంటర్లకు కొంచెం తెలుసు కాబట్టే ఒక్కొక్కరు 18,000, 20,000, 30,000 ఇట్లా ఫీజులు వసూలు చేసుకుంటా కోచింగ్ అని దుకాణాలు తెరిచారు. మన ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిపేర్ అయిన వాళ్ళు ఉంటే మాత్రం ప్రత్యేకంగా మళ్ళీ కోచింగ్ పోవాల్సిన అవసరం ఏమి ఉండదు అనేది నా అభిప్రాయం. సో మీకు ఏమైనా ఎక్కడైనా మీరు వీక్ ఉంటే మాత్రం సంబంధిత సబ్జెక్ట్ని అయితే వినే ప్రయత్నం చేయండి. ఇక ఈ నోటిఫికేషన్స్ ఎప్పుడు వస్తుంది ఏంటంటే చూద్దాం. ఆయన అలా సర్క్యులర్ జారీ చేసిండు కదా, దాని ప్రకారం ఎప్పుడు వస్తుంది ఏంటిది అన్నది ఇక దాదాపు దగ్గరలో ఉన్నట్టే తెలుస్తుంది. సిద్ధమండి. ఇక మరి మన అసలు కథ ఏంది, పోలీస్ నోటిఫికేషన్ ఏంది అంటే ఈ పోలీస్ నోటిఫికేషన్ ఇవ్వాలన్నా డిఎస్ ఇవ్వాలన్నా కూడా వాటికి ఫస్ట్ ఆ శాఖలకు సంబంధించిన మంత్రులు గదలేరు కదా. ఆ మంత్రులు దొరుకుతలేరు ఈ గుంపు మేస్త్రికి. ఈ గుంపు మేస్త్రి కింద ఇంకో పిల్ల మేస్త్రికి దొరకాలి కదా. ఆ పిల్ల మేస్త్రిల గురించి వెతుకుతారు. సో కాబట్టి ఆ 2 శాఖలకు మంత్రులు అయిన తర్వాత అందులో ఖాళీలు గుర్తించి వాటి గురించి కూడా తర్జన జరుగుతుందట. జరిగిన తర్వాత వాటికి సంబంధించిన నోటిఫికేషన్లు రావడానికి అవకాశం ఉన్నట్లు తెలుస్తున్న సమాచారం. సో ఈ కామన్ సిలబస్ ఉంటుంది కాబట్టి ఎస్ఐ, కానిస్టేబుల్, జీపీఓ అన్నిటికీ కామన్ సిలబసే ఉండే అవకాశం ఉన్నది కాబట్టి సో ఇప్పటికైనా మనం దెబ్బతిన్న పురలం కాబట్టి విజయం సాధించి చూపించాలి, వేటను కొనసాగించాలి. ఇంకా వేటలకు రానలు ఉంటే దిగండి, వేట స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేస్తేనే నౌకరు వస్తుంది. నోటిఫికేషన్ వచ్చినాకనే నేను వేటలకు దిగుతా అంటే నీకంటే ముందే అక్కడ గుంట నక్కలు రెడీగా ఉంటాయి. గుంట నక్కలు అంటే ఏంటివో మరి అర్థం చేసుకోవాలి. ప్రిపేర్ అయ్యేటోళ్ళు కాదు గుంట నక్కలు, వేరే గుంట నక్కలు ఉంటాయి ఆడ. ఆ గుంట నక్కలు ఉంటాయి రెడీగా. సో నీకు ఎక్కువ మార్కులు వస్తే ఏ గుంట నక్కలు ఏం చేయాయి. సో కాబట్టి ప్రిపేర్ అయ్యే ప్రయత్నం చేయరి. ఈ పోలీస్ నోటిఫికేషన్ సంబంధించిన సమాచారం ఏంటంటే ఖచ్చితంగా ఈ బడ్జెట్ సమావేశాలు అయిపోయిన తర్వాత వాటికి నిధులు కేటాయించి ఈ 2 శాఖలకు మంత్రులు పెట్టినాక అటు డిఎస్సి కానీ ఇటు హోంశాఖకు మంత్రిని పెట్టిన తర్వాత పోలీస్ శాఖల ఉద్యోగాలు కానీ భర్తీ అయ్యే అవకాశం ఉంటుంది. అప్పటిదాకా నోటిఫికేషన్ గురించి ఎవరు ఎప్పుడు వస్తుంది, నేను ఎప్పుడు వస్తుంది అప్పుడు దిగుతా అన్నట్టు పెట్టుకోకూరి. అది ఎప్పుడు వచ్చేది తెలియదు. వచ్చిన తర్వాత బడుగు అంటుంది వెళ్ళిపోతుంది. ఇక ఈ మీటింగ్లు అంటారు, టీఎస్ఎల్ఆర్ బోర్డు మీటింగ్ పెడుతుందట, పిలుస్తుందట. ఆడ మీటింగ్ పెట్టరాక నమ్మకం లేదు, మీటింగ్ పిలుచుకుని రాక నమ్మకం లేదు. సో ఖచ్చితంగా రిలాక్సేషన్ గురించి ఫైట్ చేయాల్సి వస్తుంది మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కరు బయటికి రావాల్సి వస్తుంది. ఎవరికైతే ఏ అవసరం ఉంటుందో వాళ్ళందరూ బయటికి రావాల్సి వస్తుంది. సో ఏదేమైనా కూడా నోటిఫికేషన్స్ వచ్చేసరికి నువ్వు ప్రిపేర్గా ఉన్నవా లేవా అనేది మాత్రమే తర్వాత కీ రోల్ పోషిస్తుంది కాబట్టి అదేవిధంగా దాని ప్రకారం ప్రిపేర్ అవ్వండి. ఇక సుప్రీంకోర్టులో ఉన్నటువంటి కేసులు గెలుస్తాయా అంటే ఒకరు గుర్తుపెట్టుకోరు భయ్, ఏ కేసు అయినా కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మనం ఒక అభ్యర్థి కేసు వేసినా, ఏ సామాన్యుడైనా కేసు వేసినా కూడా ప్రభుత్వం అన్నింటినీ మేనేజ్ చేస్తుంది. 100% మేనేజ్ చేసే ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే ప్రభుత్వం తను తప్పుడు పని చేసినా అని చెప్పేసి ఒప్పుకోవడానికి సిద్ధపడదు.
కాబట్టి వాస్తవానికి మనం నేర్చుకున్న చదువుల ప్రకారం స్వతంత్ర వ్యవస్థ కలది అని చెప్పేసి అంటారు, కానీ న్యాయ వ్యవస్థ ఎంతో కొంత ప్రభుత్వాల యొక్క ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది. సో నిన్న మొన్న తెలిసినటువంటి అంశాలను చూస్తే గ్రూప్ 1 కావచ్చు, మనం చేసినటువంటి 56 కేసులు గత 2022 పోలీసు నోటిఫికేషన్లో 56 కేసులు, దాదాపు దగ్గర రౌండ్ ఫిగర్ 60 కేసులు దాకా అవుతాయి. ఏ కేసు అని నిలబడిందా? అన్నీ మంచి 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 కేసులే, బలమైన కేసులే. సో రాజ్యాధికారం ముందట మనం ఏం చేసినా కూడా మన వైపు న్యాయం ఉన్నప్పుడు కూడా న్యాయాన్ని గొంతు పట్టుకొని చచ్చిపోతావా బతుకుతావా అంటే వదిలిపెడతా, దూరం వెళ్ళిపో, బతుకుతా అంటే చంపేస్తా అనే విధంగా ఇట్లా ఉంటాయి. సో కాబట్టి ఏదైనా ఉంటే ఉద్యోగం సాధించాలనుకుంటే ఉద్యమాలు, న్యాయస్థానాల ద్వారా కాకుండా నీ మెరిట్ స్కోర్ ద్వారా మాత్రమే ఉద్యోగం సాధించే ప్రయత్నం చేస్తే ఉద్యోగాలు వస్తుంది తప్ప న్యాయం గెలుస్తుంది, ఎన్ని రోజులైనా న్యాయం గెలుస్తుంది, నేను న్యాయం కోసం పోరాడతా అని అంటే అది న్యాయం దక్కుతుంది కావచ్చు, కానీ దక్కిందంతా న్యాయం ఉండదు. ఈ విషయాన్ని అర్థం చేసుకున్న ప్రయత్నం చేయాలి. సో దాంతోపాటు రీసెంట్గా ఒక న్యూస్ రావడం జరిగింది. 2018కి సంబంధించిన నోటిఫికేషన్ ఏదైతే ఉంటుందో ఆ నోటిఫికేషన్లో ఉన్నటువంటి బ్యాక్లాగ్ ఉద్యోగాలు వాటిని భర్తీ చేయాలని చెప్పేసి సచివాలయంలో చిన్నారెడ్డిని అభ్యర్థులు రాసినప్పుడు మీకు నియామక పత్రాలు ఇచ్చి రిక్రూట్మెంట్ చేసుకుంటాం అని ఒక వార్త రావడం జరిగింది. దానికి సంబంధించి వంశీ అనే అబ్బాయి, మన మిత్రుడే వంశీ అనే అబ్బాయి విపరీతంగా పోరాటం చేసి తనను ఓడగొట్టడానికి శతవిధాలుగా గత ప్రభుత్వం ప్రయత్నించినా కూడా మనోడు పట్ట విడవకుండా పోరాడిండు కాబట్టి కేసు గెలిచిండు. ఈరోజు ఉద్యోగంలో చేరడం జరిగింది. సో అంటే ఒక దానికి కమిట్మెంట్ అయి ఉంటే గెలవడానికి అవకాశం ఉంటుంది, కానీ మనకు పైసలు ఉంటే కమిట్మెంట్ ఉంటుంది, కమిట్మెంట్ ఉంటే పైసలు ఉంటాయి. అట్లా ఇవి రెండు ఎక్కడైతే ఉంటాయో అక్కడ విజయం అనేది ఖచ్చితంగా ఉంటుంది. కమిట్మెంట్గా ఉండాలి. కమిట్మెంట్ ఉండి న్యాయం కోసం ఇక పోరాటం చేస్తే గెలుస్తాం, కానీ గెలవాలంటే కూడా ఓపిక ఉండాలి. ఓపిక లేకుంటే ఏది చేయలేం. ఏది గెలవాలన్నా కూడా ఓపిక ఉండాలి. ఓపికతోటి పని చేయాలి, గెలవండి. అందరికీ అడ్వాన్స్గా ఆల్ ద బెస్ట్ చెప్తూ రాబోయే అన్ని నోటిఫికేషన్లలో టపాటప్ అంటాయి కదా, నారాయణలు వస్తాయి చూడు, 1, 2, 3 అన్నట్టు మీకు కూడా అట్లనే గ్రూప్ జీపీఓ, డిఎస్సి, ఎస్ఐ, కానిస్టేబుల్ ఇట్లా ఉద్యోగాలు వచ్చినాయి అనే విధంగా ప్రతి ఒక్కరు ఉద్యోగాలు సాధించే విధంగా గట్టిగా ప్రిపేర్ అయితే ఈ కాంపిటీషన్లు ఉండండి. లేదంటే ఏజ్లు అయిపోయినాయి, మాకు ఏజ్ అయిపోతుంది, ఏజ్ బార్ అయిపోతుంది, ఇంకెప్పుడు వస్తుంది, ఇంకా నోటిఫికేషన్లు ఎప్పుడు వస్తుంది, ఇంకేంది అని అనుకుంటే అన్నీ పక్కకు పెట్టి ఏదైనా నౌకరీ చేసుకున్న ప్రయత్నం చేయండి. ఎందుకంటే మనది పేద మధ్యతరగతి బీపీఎల్ లైన్కున్న కింద ఉన్న జీవితాలే కాబట్టి గట్లే ఉంటాయి జీవితాలు. అర్థమైందా? కాబట్టి అందరికీ మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు రావాలని కోరుకునే మీ శ్రీకాంత్ ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ నూతన సంవత్సరంలో విశ్వసనామ సంవత్సరం అట, అందరూ ఉద్యోగం వస్తుందని విశ్వసించండి, నోటిఫికేషన్లు కూడా వస్తాయని విశ్వసించి ప్రిపేర్ అవ్వండి. రాకుంటే ఎవరు ఏం చేయాలో అది చేయడానికి అక్కడ ఉస్మానియా యూనివర్సిటీ సిద్ధమవుతుంది, అశోక్ నగర్లో ఉన్న అభ్యర్థులు సిద్ధమవుతారు, దిల్సుఖ్ నగర్లో ఉన్నటువంటి ధీరులు కూడా సిద్ధమవుతారు. ఇది ప్రభుత్వానికి తెలుస్తుందని చెప్పేసి భావిస్తున్నాం. అందరికీ విజయస్తు.